హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్వినీస్ క్యూట్ వరల్డ్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. మీరెలా ఉన్నారో నాకైతే కామెంట్‌కొచ్చేసి చెప్పేసేయండి. అలాగే నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండండి. అలాగే వీడియోకైతే చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండండి స్కిప్ చేయకుండా. విషయానికొచ్చేసేస్తే ఇదైతే దీనికి ముందు ఒక లాగ్ పెట్టానండి. అన్నయ్య పాపని ఉయ్యాలేసిన లాగు. అంటే ఉయ్యాల్లో ఏసింది గదా! అది వంట జేసినాము, ఎవరెవరొచ్చారు ఏంటిదనేది పరిచయం చేశానన్నమాట. ఆ లాగ్‌లో అది ఉంటది. ఒకలా చూడనోళ్ళైతే చూసేసేయండి. దాని తర్వాత కంటిన్యూ ఇలాగండి. ఇలాగైతే మధ్యలోనే స్టార్ట్ అయితది. అయితే ఇక్కడైతే అక్క వాళ్ళైతే రెడీ అయితున్నారండి. వాళ్ళైతే వంట చేశారు కదండీ! ఏమేం చేసాం ఏంటిదనేది నేను ఫస్ట్ లాగ్‌లో పెట్టాను చూడండి. వంట చేశారు, చెమటలొచ్చేసినాయని ఫ్రెష్ అయిపోయి వాళ్ళైతే రెడీ అయితున్నారు. మా బాబీ అయితే అన్నం తింటుంది. మా బుడ్డిదైతే లేచిందండి అప్పుడే పడుకొని. నన్ను గూడా రెడీ అవ్వమన్నారు గానీ నేనేం రెడీ అవ్వనక్క మీరైతే రెడీ గాండి అని చెప్పేసాను. నేను వంట ఏం చేయలేదండి. అక్క వాళ్ళే చేశారు మొత్తం పని. నేనైతే వీడియో తీసుకుంటా కూర్చున్నాను. అక్కడైతే అక్క రెడీ అయ్యేటప్పుడు మా పొట్టి అయితే ఆట పట్టిస్తా ఉంది. "ఏమేం వాడతావక్క? ఏంటిదా?" అని నేను గూడా చెప్తా ఉన్నాను. ఇగ మా అక్క నా మేకప్‌తో మీకెందుకు ఏంటిది అది ఇది అని ఇగ ఫన్నీగా మాట్లాడుకుంటున్నాము. మా పొట్టి ఒకటే ఆట పట్టిస్తా ఉంది. మా బుడ్డిది అయితే లేచిందండి. మా బాబు గూడా మాలో కలిసిపోయిందిగ. అక్కని ఆట పట్టించడంలో. అక్క బ్యాగ్‌లో ఏమేమున్నాయి ఏంటిదనేది చూద్దామా సరే అన్నది పొట్టి. ఇగ అక్క బ్యాగ్ తీసేసుకుంటుందండి పొట్టి అయితే. దాంట్లో ఏమేమున్నాయి ఏంటిదా అని మొత్తం చెక్ జేస్తున్నాం. మా పొట్టి అయితే ఒక్క సామాను లేకుండా అన్నీ బయటకి తీసి చూపిచ్చేసింది. ఏం లేదండి అక్క బ్యాగ్‌లో ఫేస్ క్రీమ్స్, నెక్స్ట్ లిప్‌స్టిక్‌లు అండ్ పౌడర్‌లు అన్నీ మేకప్‌కి సంబంధించినవి ఉంటాయి. అందులో విక్స్ చాక్లెట్ దాచిపెట్టింది. "ఏంటిదక్క విక్స్ చాక్లెట్ దాచిపెట్టావు" అంటే ఇగ అవి అందులోనే ఉండిపోయినాయి. ఆ రోజు తీసుకున్నాయని అన్నది. మంచిగా జోక్స్‌లేసుకుంటా, మాట్లాడుకుంటా రెడీ అయితున్నాము. ఆ డ్రెస్ అయితే అన్నయ్య తెచ్చాడండి. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే డెకరేట్ చేస్తున్నామండి. బెలూన్స్ అవి అక్కడ ఎక్కడ ఏం పెట్టాలా ఏంటిదో అని అర్థం కావట్లేదండి. నిజంగా కంఫర్ట్‌గా లేకపోతే ఎక్కడ ఏం పెట్టాలి అసలు అర్థం కాదు కదండీ! బెలూన్స్ ఎక్కడ పెట్టాలి? అక్క అయితే నా సెల్ఫుల్ని కప్పుదామని ఎక్కిందిలే గానీ తనకు కాలేదది. చెద్దర పెడదామంటే. తర్వాతకి మా మామయ్య ఎక్కి పెడుతున్నాడు. ఉయ్యాలనైతే డెకరేట్ చేస్తున్నామండి పూలతో. ఆ పూలను చూస్తే అబ్బా! కళ్ళైతే చాలా నిండిపోతా ఉన్నాయండి. చాలా అంటే చాలా అందంగున్నాయి పూలైతే. ఆ ఉయ్యాల చుట్టూ పెడితే ఉయ్యాలైతే ఎంత ముద్దుగా అనిపిచ్చిందో చూడండి ఎంత బాగా అనిపిచ్చిందో. చాలా అంటే చాలా మంచిగుందండి. మా ఉయ్యాల చిన్ని డెకరేషన్ ఎట్లుందో మీరైతే కామెంట్ జేయండి. మేమైతే ఉయ్యాలని డెకరేట్ చేస్తా ఉన్నాం. ఆ పూలు అన్ని పూలు ఎక్కడ పెట్టాలా? ఎక్కడ పెట్టాలా? అనే ఆలోచనే ఉంది మాకు. ఎందుకంటే ఇన్ని పూలు పంపించేశారు మా ఆయన గారు. చాలా అంటే చాలా పూలు పంపించారు. ఆయనైతే పూలు పంపించేసి, అన్నీ పంపించేసి, కూరగాయలు, పూలు అన్నీ పంపించేసి, ఆయనైతే చివరకైతే రాకుండా ఉండిపోయారండి. అందరూ ఎళ్ళిపోయిన తర్వాతయితే వచ్చారు. నేనైతే చూసి, చూసి అలసిపోయానన్నమాట. ఆయనకేదో బయట లేట్ అయితది. మీరైతే కానియ్యండి అనేసారు. ఇక మా అక్క వాళ్ళతో పాటు నేను గూడా ఆ పూలది ఉయ్యాల డెకరేషన్ అయితే చేశాను. ఎక్కడ పెట్టాలా ఏంటిదనే ఆలోచనే వచ్చింది మాకైతే. చివరికి మొత్తం రెడీ అయిన తర్వాత చాలా బాగుంది. అక్క పట్టుకున్న అది చీరైతే చర్చిలో ఇచ్చారటండి ఫాదరు. పాపకి ఉయ్యాలేసేటప్పుడు ఉయ్యాల్లో ఎయ్యండి అని చెప్పారంట. అందుకే బాబు వాళ్ళెళ్ళినప్పుడు తీసుకొచ్చేసారు. అదేసాము. అదేసిన తర్వాత పాపని పడుకోబెట్టాము మేము. చర్చిలో ఇచ్చారు అది. మంచిగుంటది ఎయ్యండి అని చెప్పారంట. అందుకే ఏస్తున్నాము. మా అక్క అయితే ఫోటోలు దిగుతా ఉందండి. ఫోటోలు దింపు అని ఉయ్యాల
డెకరేట్ అయిపోయిన తర్వాత ఆ బరువుకి బంతిపూల బరువుకి ఉయ్యాల ఎక్కడ వంగిపోతుందో అని డౌట్ వస్తా ఉందండి నాకైతే. కానీ మొత్తం సెట్ చేసిన తర్వాత అయితే చాలా అంటే చాలా క్యూట్‌గా అనిపించింది ఆ డెకరేషను. ఉయ్యాలైతే చాలా మంచిగా అనిపించిందండి. ఎట్లా ఉందో డెకరేషను చిన్నపాటి డెకరేషన్ అండి. మొత్తం అయిపోయిన తర్వాత అన్నయ్య వచ్చి చూస్తున్నాడు. ఇక ఆయన మొఖంలో హ్యాపీనెస్ ఇగ. ఉయ్యాల రెడీ అయిపోయింది. ఇక వాళ్ళు పాపని తీసుకురావడమే లేట్ ఇగ మీరు ఉయ్యాలనైతే రెడీ చేసేసామని చెప్తున్నాము. అన్నయ్య అయితే మంచిగా ఖుష్ అయిండు ఇగ మా అన్నయ్య అందరిని చూసి. పాప 21 రోజు చిన్నపాటి ఫంక్షన్ అండి మాదైతే. మా బుడ్డోడైతే కూర్చుండు చైర్ మీద. ఈడొచ్చేసాడండి ఇగ. ఆ? ఏం పెట్టిర్రు 3 సార్లు? 3 కలర్లు పెట్టిర్రా? ఆ. ఎవరి కోసం? ఎవరి కోసం బుడ్డోడు? మన కోసమేనా? ఏం చేస్తుర్రు ఇప్పుడు ఇంట్లో? ఏం చేస్తుర్రు? మీ ఇంట్లో ఏం చేస్తుర్రు చెప్పు. కాదురా, ఇంట్లో ఏం చేస్తుర్రు ఇప్పుడు? పడుకుర్రా? అరే ఈ ఉయ్యాలెందుకు? ఉయ్యాలెందుకోసం రా? చెల్లి కోసమా? బాగుందా ఉయ్యాల? సూపర్ ఉందా? వాళ్ళేరి? వాళ్ళేనా? మరి అక్క వాళ్ళేరి? అక్క వాళ్ళేరి? అక్క ఏది? అక్క లేదా? అక్క ఏది మరి చూపి. అగ్గో ఉన్నారా? తాతయ్య ఉన్నారా? మీ మమ్మీ ఏది మరి? ఇక ఉయ్యాల డెకరేషన్ ఉయ్యాల మొత్తం రెడీ అయిపోయిందండి. అన్నయ్య వాళ్ళు అయితే పాపని తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు ఏమన్నారంటే గుగ్గిళ్ళు లోపల పెట్టాలమ్మా ఉయ్యాల్లో అని అన్నారు. ఎందుకమ్మా అని అంటే అది మన ఆచారము, ఇట్లా పెట్టాలి అని అన్నారు. ఇది మా బంజారా వాళ్ళ ఆచారం అంట. ఉయ్యాల్లో పెట్టడం, ఉయ్యాల్లో గుగ్గిళ్ళు పెట్టడము, శనగలు ఉడకబెట్టేసేసి అట్లనే పోపేయకుండానే అట్లనే ఉంచేసేసి అందరూ తలో 4 or 5 తీసుకొని పెట్టేసాము. అలాగే మీరు ఉయ్యాల ఫంక్షన్‌లలో ఇట్లనే చేస్తారా ఏంటిదా అనేది నాకైతే కామెంట్ చేయండి. మేమైతే ఇట్లనే పెట్టాలట అండి. మా దాంట్లో ఆచారం అంట. ఈ ఆచారం అంటే పర్టిక్యులర్ చేయాల్సిందే గదా! అందుకే పెట్టేస్తున్నాము తలో 4, 5 పట్టుకొని. ఇక్కడైతే మా బుడ్డిదైతే ఉయ్యాలకెళ్ళేసిందండి. అదైతే లేవలేదు అస్సలు. లేవట్లేదు, పడుకుంటా ఉంది. డ్రెస్ ఎట్లుందో కామెంట్ అయితే చెయ్యండండి. డ్రెస్ అయితే అన్నయ్య తెచ్చాడు. చాలా అంటే చాలా నచ్చింది నాకు ఆ ఫ్రాకు. నేనైతే ఏం తీసుకోలేదండి. మా పెద్దక్క అయితే పాపకి పట్టీలు తీసుకొచ్చేసింది. మేమైతే పట్టీలు ప్రెజెంట్ ఏమొద్దు అని మేమైతే అనుకున్నాము. అందుకే మా పెద్దక్క అయితే తీసుకొచ్చేసింది. ఆ పట్టీలు పెట్టడమేమో గానీ ఆ పట్టీలయితే ఉండలేదండి కాళ్ళలో. చిన్న పాప గదండీ! 21 రోజులే ఎట్లుంటాయి అవి? కాకపోతే మన సాటిస్ఫై కోసం పెట్టడమే అవి. చాలా అంటే చాలా బాగున్నాయండి అక్కయ్య తెచ్చిన పట్టీలు. నేను మా అక్కయితే ఉయ్యాలైతే తీసుకొచ్చేసామండి. చిన్న పాపకి ఏం పెట్టాలో ఏమో అర్థం కాలేదు. నెక్స్ట్ ఇంకా అకేషన్స్ ఉంటాయి గదా అని ప్రెజెంట్ ఏం తీసుకోలేదు. మా బుడ్డిదైతే చాలా అంటే చాలా మంచిగా నిద్రపోయింది. అక్క వాళ్ళండి. అక్కయ్యను, మా మామయ్య వీళ్ళైతే. ఇక మేము మా ఆయన కోసం చూసి చూసి మా చిన్ను మా పొట్టి ముగ్గురం ఉయ్యాల ఊపేసాము. ఈయన కోసం చూసి చూసి ఇక ఫోన్ చేస్తే ఏమన్నాడంటే నాకైతే లేట్ అవుతుంది అని చెప్పేశారు. అందుకే ఇక మేము ఉయ్యాల దగ్గరికి వెళ్ళిపోయి 3 సార్లు ఊపాలట అండి. అందుకే ఊపేసాము. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు మాకు ఉయ్యాల కట్టింది లేదు, ఏం లేదు. ఏం లేదండి. అమ్మ వాళ్ళ చీరని, అమ్మ చీరని అది ఏమంటారు చెట్టుకు కట్టేసేసి ఒకటే ఊపేటోళ్ళు. ఇట్లాంటి ఉయ్యాల ఫంక్షన్ గానీ ఏది ఉండేది కాదండి. ఇక్కడైతే మా పెద్దకైతే డ్రెస్ తీసుకొచ్చిందండి. ఇక డ్రెస్ తీసుకొచ్చిన తర్వాత ఇక పాపని మారుస్తుంది. బట్టలైతే మార్చింది. తను తీసుకొచ్చిన డ్రెస్ అయితే ఏసిందండి. ఒకసారి ఏద్దామని ఏసింది. ఆ పట్టీలు ఏయడమేమో గానీ పాపం ఆ పట్టీలు ఉండలేక సచ్చినాయి అవి. మొత్తానికైతే పాపనైతే ఉయ్యాలలో ఏసినామండి.
వీడైతే గుగ్గిళ్ళు తింటున్నాడు. శనగలైతే బాగా టేస్ట్‌గా ఉన్నాయండి అవి. మేము తిన్నాము. అక్క అయితే తింటా ఉంది. ఇదైతే లేచిందండి. డ్రెస్ మార్చిన తర్వాత లేచింది. లేచి కాసేపు అటు ఇటు చూసింది. మళ్ళీ తర్వాత పడుకుంటది. మా పొట్టిదైతే. 21 రోజైతే అనుకున్నాలే మా బుడ్డిది మంచిగా నన్ను 21 రోజు ఉయ్యాల్లో ఏసిర్రని. ఇక్కడైతే భోజనాలైతే స్టార్ట్ అయినాయండి. చికెను అండ్ వైట్ రైస్, బగారా రైస్ అండ్ సాంబార్ అయితే చేశామండి. అండ్ రైతా చేశాము వాటితో పాటు. ఇక్కడ అన్నయ్య పెట్టాడండి భోజనము. అక్కను గూడా లాస్ట్‌కి అక్క గూడా కూర్చుంది. మా పెద్దక్క గూడా కూర్చుంది. మేమందరం కూర్చున్నాము. మేము పెడతామంటే అన్నయ్య నేను పెట్టేస్తా. మీ అందరూ కూర్చోండి. మీరందరూ తినేసేయండి అని అనేసాడు. ఇగ అన్నయ్య పెడతా ఉన్నాడు. పొట్టి అయితే సగంలో సగం మందికేమో ఇచ్చింది. పొట్టి గూడా తర్వాత కూర్చుందండి. దాంట్లో ఇగ క్యారెటు, కీర దోసకాయ కట్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటా తిన్నామండి మేమైతే. చాలా టేస్టీగా అనిపిచ్చింది. అక్క వాళ్ళే చేశారండి వంట అయితే. చికెన్ అయితే అన్నయ్య చేశాడు. బగారా రైస్, సాంబారు మొత్తం అక్క వాళ్ళు చేశారు. మా చిన్నోడు గూడా కూర్చున్నాడు. పెదనాన్న, అమ్మ, మేము అందరం కూర్చొని ఇగ తింటున్నామండి. ఫైనల్లీ తినే కాడికే గదా వచ్చేది ఏ అకేషన్ అయినా. మంచిగా కింద కూర్చొని ప్రశాంతంగా తిన్నామండి. మంచిగా ఎంజాయ్ చేసుకున్నాము కాసేపైతే. భోజనం అయితే చాలా అంటే చాలా టేస్టీగా అనిపిచ్చిందండి నాకైతే. ఇగ చివరకి అమ్మ గూడా కూర్చుందండి. అన్నయ్య అయితే ఎవరిని పెట్టనీయట్లేడండి. నేను పెట్టేస్తా మీరు కూర్చోరి, నేను పెట్టేస్తా మీరు కూర్చోరి అనేస్తున్నాడు. అందుకే అందరం కూర్చున్నామిగ. ఇగ మా పెద్దక్కయితే అప్పుడే వచ్చి కూర్చుంది. తనైతే నాన్ వెజ్ తీసుకోలేదండి. ఆ రోజు గురువారం గదా! గురువారము తినను అనేసింది. గురువారం తినదంట మా పెద్దక్క. తనకి పప్పు వేరే కర్రీ ఉండే ఇంట్లో. ఆ కర్రీస్‌తో వెజ్ కర్రీస్‌తో తినేసింది. ఇగ మేమందరం నాన్ వెజ్జే తీసుకున్నామండి. మనకైతే గురువారాలు, శుక్రవారాలు, సోమవారాలు అనేది ఏమి ఉండదండి. కాకపోతే పూజ చేసిన రోజే నేనైతే నాన్ వెజ్ తీసుకోను. ఫైనల్లీ ఉయ్యాలో ఎయడం అనే పార్టీ అనే అకేషన్ అయితే అయిపోయిందండి. ఓకేనండి. ఈ వీడియో గనుక నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండండి. అలాగే మీ ఫ్రెండ్స్‌లకి, మీకు తెలిసినోళ్ళకి షేర్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేస్తా ఉండండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాయండి. బాయ్.